ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా? అందరు బాగున్నారా? నూతన సంవత్సరంలో దేవుడు సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండాలని కోరుతున్నాం. ఈ సంవత్సరంలో మన జీవితంలో దేవుడు సంపూర్ణ సమాధానమును దేవుడు అనుగ్రహించినట్లుగా. నిజంగా ప్రియ స్నేహితులారా, బైబిల్లో రాయబడినట్లుగా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. అర్థమైందా? సమాధానంతో మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు, విస్తారమైనటువంటి సమాధానముతో. కాబట్టి కలవరపడద్దు, ప్రభు సమాధానపరుస్తాడు. మీ కుటుంబంలో మీకు, మీ పిల్లలకి, మీకు, మీ భర్తకి, మీ భార్యకు, మీ కుటుంబాల్లో మీ సంఘములో మీతో ఉన్నవారితో సమాధానం లేదా? దేవుడు నిజంగా విస్తారమైనటువంటి సమాధానమును మీ కుటుంబాల్లో ఈ నూతన సంవత్సరంలో ప్రభు అనుగ్రహించునుగాక. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానం ప్రియమైన వారలారా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. క్షమించండి ప్రియమైన వారలారా, సమాధానకర్త అయిన దేవుడు. నిజంగా దేవునికి మనకున్న ఆ అడ్డుగోడ, ద్వేషం ఏదైతే ఉందో, ఆ సమాధానాన్ని కోల్పోయి ఎక్కడైతే దూరం అయిపోయామో, సమాధానం ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు మన సమాధాన కారకుడై ఉన్నాడు, మన సమాధానమై ఉన్నాడు. అర్థమవుతుందా? సమాధానకర్త అయి ఉన్నాడు. ఈరోజు సమాధానం లేకపోతే ఏమీ సాధించలేం. నీకు జబ్బు వచ్చిందా? దేవునితో సమాధానం ఉండాలి. నీకు సమస్యలు వచ్చినాయా? దేవునితో సమాధానం ఉండాలి. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? కాబట్టి దేవునితో సమాధానం లేకపోతే మానవుడు ఏం చేయలేవు. ఒకవేళ నీ కుటుంబంతో నువ్వు సమాధానం లేదు అని అన్నావంటే దేవునితో సమాధానం లేదు అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు ఆయన త్రొక్కివేయడం కాదు, ఇప్పుడు ఆయన నీ కాళ్ళతో తొక్కించాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప ఉద్దేశం ఇది, ఎంత గొప్ప ప్రణాళిక ఇది, ఎంత గొప్ప మన దైనందిన జీవితంలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఈ గంభీర సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుడు నీ చేత తొక్కిస్తాడు. ప్రభు నీ చేత ఆయన త్రొక్కించేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? ఘనమైన కార్యములు చేసే దేవుడు, అద్భుతమైన కార్యములు చేసే దేవుడు. ఎవరైతే ఏ మానవునైతే సాతాను ఓడించాడో అదే మానవుని చేత సాతాను తొక్కించే ప్రయత్నమే నీ ప్రభు చేస్తున్నాడు. సాతాను క్రియలు, సాతాను కార్యములు శీఘ్రముగా తొలగిపోనట్లుగా ఈరోజు ఆయన పక్షాన్ని నిలబడగలిగితే తప్పకుండా సాతానును త్రొక్కివేయడానికి అవకాశం ఉంది. పౌలు గారు సాతాను ఆ విషయాలన్నీ, అందుకే పౌలు గారు అంటారు, మేము సాతాను తంత్రములను ఎరగని వారము కాము. సాతాను యొక్క పరిస్థితులన్నీ పౌలు గారికి తెలుసు. సాతాను పరిస్థితులన్నీ తెలుసు, బాగా త్రొక్కివేశాడు. నిజంగా ఎంతోమంది భక్తులు యవన కాలంలో దేవుని సేవకు వచ్చి ఎంతో చక్కగా సంఘాన్ని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా
త్రొక్కివేయడం అంటే అర్థం ఏంటి అంటే సాతాను ఓడించి వీళ్ళు చక్కగా దేవుని సేవ చేశారు, చక్కగా దేవుని పరిచయం చేశారు, అద్భుతమైన దేవుని పరిచయం చేశారండి. ఇదెంతో ఆశ్చర్యం, ఇదెంతో ఆశ్చర్యం. ప్రియమిత్రమా, వెనుకను మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి ఈ నూతన సంవత్సరంలో నూతన విధానంలో ప్రభువును సేవించగలిగితే ఎంత మేలు. ప్రభు నీ ద్వారా ఘనకార్యములను చేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా? సమాధానం ఉందా? సమాధానం. ఎవరు అనారోగ్యంతో యేసుప్రభు దగ్గరికి వచ్చినా సమాధానం గలదానమై పొమ్మన్నాడు. సమాధానం ఎంత ప్రాముఖ్యమైనది అర్థమవుతుందా? దేవునికి మానవునికి సమాధానం ద్వారా సాతానుడు పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. అర్థమైందా? ప్రియమైన వారారా, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో మనం కూడా సాతాను కార్యములను యేసేపు వలె, బైబిల్ గ్రంథంలో యాయేలు వలె మనం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు మనందరం కూడా చక్కగా వాడబడుట కొరకై, సాతాను ఓడించుట కొరకై ప్రభు మనందరినీ సిద్ధపరచునుగా అక్కడిని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడు నీకు స్తోత్రాలు. నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో సాతాను నాయన త్రొక్కివేట కొరకై కావలసిన నీ కృపను ప్రభువా మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు దయగల తండ్రి, మీ సహాయాన్ని కోరుతున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయినందుకై నిన్ను స్తుతిస్తూ మా జీవితంలో నువ్వు చేసిన ఘనకార్యం స్తోత్రాలు. నాయన విజయరావణ కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి మా పరమ తండ్రి. అంత మాత్రమే కాదు నాయన మా ప్రియులందరూ కూడా ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరూ చెల్లి శారా కుటుంబం నాయన ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు ఆ బిడ్డలందరి కొరకై నాయన నా ప్రభు సహోదరి నాయన ప్రభు జ్ఞాపం చేసుకున్నాండి. నా తండ్రి ప్రభు నాయన ప్రభు మంజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన చెల్లి కొరకై నేను జనవరి 5th నాయన మ్యారేజ్ ఉంది, మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభు, నీ కృప కలిగిన సమయపేటన కొరకై నాయన తన యొక్క ప్రతి పరిస్థితుల్లో తోడుగుండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శాంతకుమార్ గారి కొరకై నాయన కుమారుడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. తమ్ముడు శాంసన్ కొరకై, సంగీత కొరకై అందరి కొరకు ప్రార్థన చేస్తూ సాతాను త్రొక్కివేయగల శక్తి దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.